పరిటాల కుటుంబానికి మాపై కక్ష ఉంటే మా ముగ్గురు అన్నదమ్ముల్ని చంపాలి కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది మేమేనని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు అన్నారు. ఇవాళ ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే మంగళవారం రోజు వైసీపీ అధినేత జగన్ పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు జిల్లాలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా కవాతు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు మా ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పై తాను మాట్లాడిన మాటలు తప్పై ఉండొచ్చు కానీ భావం మాత్రం తప్పు కాదని తోపుదుర్తి చందు అన్నారు. ఆ విషయంలో తాను ఆ రోజు కూడా క్షమాపణ అడిగానని ఈ రోజు కూడా అడుగుతున్నట్లు చెప్పారు. కానీ రాప్తాడులో జరుగుతున్న దౌర్జన్యాలను, హత్య రాజకీయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారా లేదా అన్నది సమాధానం చెప్పాలన్నారు. గోరంట్ల మాధవ్ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని, అలాంటప్పుడు ఆయనకు సంబంధించిన వీడియో తప్పు అని మీరు బహిరంగంగా ప్రకటన చేయగలరా అని ప్రశ్నించారు. ఎవరైనా చేసిన రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల కోసం సంవిధాన కావడానికి సిద్ధంగా ఉన్నానని తోపుదుర్తి చందు అన్నారు. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణము వచ్చే మంగళవారం రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. కురుబా లింగమయ్య వైఎస్ఆర్ పార్టీ సానుభూతి బోర్డు హత్యకు గురి కావడము, ఆయన కుటుంబానికి భరోసా కల్పించేందుకు, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు, శాంతి కామకులు మరి అందరూ కూడా ఈ హత్యను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మరి ఈ హత్యను ఖండిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి హత్యలను పునరావృతం కాకోకుండా ఈ జిల్లా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ ముందరుంది. కాబట్టి అందుకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలను, రెడ్ బుక్ రాజ్యాంగము, కురుబ లింగమయ్య హత్య, తాడు నియోజకవర్గంలో సునీతమ్మ ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అన్ని పింఛన్లు ఇస్తానని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని రైతు భరోసాలు అని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని అమ్మఒడులు అని చెప్పింది, గ్యాస్ బండ అని చెప్తా ఉన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు, 5 లక్షలకి ఇండ్లు కట్టిస్తామని చెప్పినారు. ఇవన్నీ అడగకూడదంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చేయి కలిపి ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంగళవారం పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు, రామగిరి మండలానికి. కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కదం దొక్కాలని చెప్పి ఇటువంటి హత్యలు మరొక్కసారి హత్య అనే ఆలోచన వాళ్ళ మనసులో కలిగిందంటే కూడా వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విధంగా ఈ ప్రజాస్వామ్యవాదులంతా కూడా కవాతు చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాను. నిజంగా మిత్రులారా, మా మీద దాడులు చేసిన వాళ్ళను, మమ్మల్ని హత్యలు చేసిన వాళ్లకు రక్షణ కల్పించి పోయిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, పోయిన 5 ఏళ్ళు ఇలాంటి దౌర్జన్యాలు చేయాలనుకొని జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా ఇలాంటి పరిస్థితులను అవలంబించినట్టే వాళ్ళు ఈరోజు మనుగడ సాధించే వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నా. గ్రామాలకు వెళ్తే ప్రశ్నిస్తారని చెప్పి ఆమె తన వారసులతోనూ, తన తమ్ముళ్ళతోనూ, ఈ నియోజకవర్గంలో తన కుమారులతోనూ, తమ్ముళ్ళతోనూ కుట్ర, హత్య రాజకీయాలకు పాల్పడుతూ ఉంది. ఇంత దుర్మార్గమైన పరిస్థితులు. ఆమె ఒక మహిళగా, ఒక మానవతామూర్తిగా ఉండాల్సింది పోయి, ఒక మానవతావాదిగా ఉండాల్సింది పోయి ఇటువంటి దుర్మార్గమైనటువంటి హత్య రాజకీయాలు ఎన్నుకోవడం చాలా అన్యాయం. నేను గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడింది అడ్డు పెట్టుకొని మాట్లాడతారు. మాకు ఈ ప్రాంతంలో జరిగిన హత్యల గురించి, ఈ ప్రాంతంలో తాలిబొట్లు తెగి తిరుగుతాండే మా కార్యకర్తలందరినీ గురించి మాకు తెలుసు. కాబట్టి ఈ ప్రాంతంలో
సమిధలైన కుటుంబాలన్నింటినీ కూడా మేము చూసి ఈరోజు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఏ పార్టీలైనా కానీ ఈరోజు అన్యాయం జరిగిన వాళ్లకు ఏమీ చేయలేని పరిస్థితులు. ఇవన్నిటినీ గమనించి ఈ ప్రాంతంలో హత్య రాజకీయాలను రెచ్చగొట్టకూడదనే ఒక భావనతో ఆ రోజు ఆవేశంలో మరి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం జరిగింది. నేను తిట్టడం తప్పు, కానీ నా భావంలో తప్పు లేదు. ఆ రోజే నేను ఆ సమస్య మీద స్పందించిన. మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయాలు, ఒక దుర్మార్గాలు, ఒక తిట్టినందుకే నేను దుర్మార్గునైతే 100 మందిని చంపించినాడు నీ భర్త దేవుడా? సునీతమ్మ, నీ పార్టీని చెప్పమను. 100 మందిని చంపించిన నీ భర్త దేవుడా? నేను తిట్టినందుకే దుర్మార్గుని అంటున్నారే, 100 మందిని చంపించినారే, మరి నీ భర్త దేవుడా? మా నియోజకవర్గంలో పేరూరు డ్యాముకు నీళ్లు తెచ్చినాం. డ్యాములో నీళ్లుంటే, నీళ్లు పారుతూ ఉంటే ఇసుక ఎట్లా తీయచ్చు? ఇసుక అమ్ముకున్నామని అబద్ధాలు రాస్తారు. అదే వాళ్ళు ఈరోజు పేరూరు డ్యాముకు షట్టర్లు లీకేజ్ బొక్కలు పడినాయని చెప్పి షట్టర్లు బీకేసి ఉండే నీళ్ళు తోడేసి ఇసుక అమ్ముకుంటా అన్నారు. మళ్ళీ ప్రజాస్వామ్యవాదులు ఈ పత్రికలు ఛానల్లో మాట్లాడండి. మరి అదే ఆ రోజు మట్టి తోలుకుండే సమస్యకే ఈరోజు వాళ్ళ కంపెనీని మళ్ళీ కొనసాగిస్తూ ఉంటారు. ఆ కంపెనీ పేరేం పేరు? వైఎస్ఆర్ పార్టీ హయాంలో మట్టి తోలుకుండే కంపెనీ అమిగోస్ అనే కంపెనీని ఈరోజు మరీ తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది. మరి ఆ రోజు అమిగోస్ కంపెనీ దోపిడీ చేస్తుందని చెప్పినారు. మీరు ఈరోజు సర్దుకున్నారా? లావాదేవీలు కుదిరినాయా? లావాదేవీలు కుదిరి సర్దుకున్నారా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఆ రోజు అమిగోస్ తప్పు చేసి ఉంటే మీరు రుజువు చేయాలి కదా. మళ్ళీ వాళ్ళకే ఎందుకు మీరు కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా మేము సమిధేయలేదానికి సిద్ధంగా ఉన్నాం. సునీతమ్మ, నీకు కానీ, నీ తమ్ముళ్ళు కానీ, నీ కొడుకులు కానీ రాబోయే ఎన్నికల్లోపు నీకు చేతనైతే మా అన్నదమ్ములను చంపుకో. మీరు చేసిండే దుర్మార్గాల మీద, మీరు చేసే దౌర్జన్యాల మీద మళ్ళా అధికారంలోకి వస్తాం. వచ్చిన రోజు ఈరోజు మా మీద ఎటువంటి ఇలాంటి తప్పుడు కేసులతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నావో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు టమోటా మండీలో అవినీతి జరుగుతూ ఉంది. టమోటా మండీలో వాహనానికి 2500 వసూలు చేస్తూ ఉన్నారు. రోజుకు 300 వాహనాలకు రోజుకు 7 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ వేదిక మీద నుండి అడుగుతా ఉన్నా, మీరు అధికారంలోకి వచ్చేది ఖాయం. ఆ రోజు ప్రజల కోసం అని చెప్పి పాదయాత్ర చేసిన సునీతమ్మ పేటా కొట్టుకొని పాదయాత్ర చేసి ఈరోజు టమోటా మండీలో రోజుకు 7-7.5 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. పోలీసులను డిఎస్పీలు అందరూ పోయినారు వాటికి పోతే అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు? వైసీపీ వాళ్ళు వసూలు చేసినారులేవయ్యా ఇవ్వండి అంటున్నాడు సునీతమ్మ కుమారుడు. ఆ రోజు కక్కలపల్లి పంచాయతీకి సంబంధించి టెండర్లు పిలిచినారు. సునీతమ్మ హయాంలో 16 లక్షలు ఉంటే పోయిన 5 ఏళ్లలో 70 లక్షల నుండి 80 లక్షల వరకు పోటీలు పడి టెండర్లు పడినారు. ప్రభుత్వానికి పోయింది ఆ రోజు డబ్బు ప్రతి రూపాయి. ఈరోజు ఆ పంచాయతీకి డబ్బు కట్టకోకుండా కేవలం పరిటాల కుటుంబం మాత్రమే ఆ డబ్బును వసూలు చేసుకొని ఇంటికి తీసుకుపోతున్నారు. ఈరోజు పంచాయతీకి కడతా ఉన్నారా? కనీసం టెండర్లు పిలిపించినావా సునీతమ్మ? నువ్వు మాట్లాడుతూ ఉండవు నీతుల గురించి. ఒక తల్లిగా, ఒక మానవమూర్తిగా ఉండాల్సింది నువ్వు. నీ పై అంత విషయం, పై అంత కుట్రలు, హత్యా రాజకీయాలు చేస్తే నువ్వు నీ కుటుంబ సభ్యులు వీడియో కాల్స్లో చూడాలనే ఆలోచన, అటువంటి మనస్తత్వం కలిగిన మహిళవు ఎక్కడా చూడలే. ఈరోజు మమ్మల్ని అందరినీ వనవాసం పంపించినచ్చు. రావణాసురులు, రాక్షసులు మీరు 100 మంది కావచ్చు, మేము వనవాసం పోయిండొచ్చు, మా ఇబ్బందులు పెట్టిండొచ్చు. రాబోయే రోజుల్లో విజయం
ధర్మాందే న్యాయాందే అని చెప్పి చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ మారణకాండను ఆపేందుకోసం అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమవుతాం, కానీ నీ దౌర్జన్యాల మీద యుద్ధం చేస్తాం. ఈరోజు మాధవ్ మేము గొడవ పడుతున్నామని ఈరోజు మాట్లాడుతుంది అమ్మ. మీకొక్కటే, మీ తెలుగుదేశం పార్టీకి, మీ చంద్రబాబు నాయుడికి, మీ లోకేష్కి, మాధవ్ గారు వీడియో అబద్ధం అని చెప్పి మీరు అధికారికంగా ప్రకటన చేయండి. తప్పకుండా మాధవ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. ఈరోజు రాష్ట్రంలో మీరు మాధవ్ గారు చేసినారా చేయలేదని పక్కన పెడితే అతను చేసినాడనే భావనను కల్పించింది మీరు కాదా? అతని మీద ప్రేమ ఒలగొస్తా ఉన్నారే, మరి మీరు కదా అతని క్యారెక్టర్ని, అతని జీవితాన్ని నాశనం చేసింది సునీతమ్మ. వాటం పడితే ఆ కురువాలను ప్రకాష్ రెడ్డి చంపించినాడని కూడా ప్రచారం చేసే మనస్తత్వం ఆమెది. ఆ లింగమైన ప్రకాష్ రెడ్డి చంపించినాడు, గోరట్ల మాధవ్ మనిషి కాబట్టి అని కూడా ప్రచారం చేసే మనస్తత్వం ఆమెది. కాబట్టి మీరు గమనించుకోండి దయచేసి. ఒక మహిళను అడ్డం పెట్టుకొని, నీ కుమారులు నీ తమ్ముళ్ళు ఒక మహిళను అడ్డం పెట్టుకొని మా మీద అబాండాలు రాయడం, దోపిడీలు చేసేది మీరు, దుర్మార్గాలు చేసేది మీరు మా మీద అబాండాలు వేయడం, అన్యాయాలు చేయడం. చాలా సున్నితమైన వాళ్ళం సునీతమ్మ, పౌరుషమైన వాళ్ళం, ఆత్మాభిమానం కలిగిన వాళ్ళం, నిజాయితీగా బతకాలనుకునే వాళ్ళం. మమ్మల్ని దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తావా? అది నోరేనా? నువ్వు రుజువు చేయి, నీ అధికారం ఉంది, నీది రుజువు చేయి. ప్రకాష్ రెడ్డి మీద హౌసింగ్ అబాండాలు. అయ్యా, ప్రకాష్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి మనసులో స్థానం సంపాదించుకోవాలని, పేద ప్రజలకు ఇండ్లు కట్టియాలని తపనతో పనిచేసినాడు. నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు, ఆలమూరులో ప్రకాష్ రెడ్డికి 6 కోట్లు బాకీ పడుతుంది ప్రభుత్వం అని తేల్చింది. నువ్వు మళ్ళా విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు, ఈరోజు కూడా అదే తేలుతూ ఉంది. ప్రజల కోసం పనిచేసినందుకు ఇన్ని అబాండాలు, ఇన్ని నిందలు వేస్తావా? దుర్మార్గాలు చేసేది మీరు, మమ్మల్ని దోపిడీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా? ఈరోజు ప్రజల ఆస్తులను కొల్లగొడతా ఉండేది ఎవరు? ప్రజల ఆస్తుల్ని, అమాయకుల ఆస్తులను కొల్లగొడతా ఉండేది ఎవరు? జేసీబీలు, రాత్రిపూట జేసీబీలు పోతా ఉంటే ఈ రూరల్ మండలంలో ప్రజలు నిద్రపోవడం లేదు. పరిటాలు సునీత మనసులో, సునీత తమ్ముల్లో కొడుకులో సునీతమ్మ పంపించింది, ఇండ్లు పడగొడతారని రాత్రిపూట నిద్రపోవడంలే. జేసీబీ శబ్దం వస్తే నిద్ర రావడంలే జనాలకి. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు భద్రత కల్పించి వాళ్ళకు భరోసా కల్పించాల్సింది పోయి దుర్మార్గాలకు పాల్పడతా ఉంటే ఏమీ ఎరగనట్టు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఈ జరగబోయే 4 ఏళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజలకి భద్రత కల్పించాలా, భరోసా కల్పించాలా. ఒక ఎమ్మెల్యే అంటే ఇట్లుండాలని నిరూపించాలి తప్ప హత్యలు చేయమని ప్రోత్సహిస్తావా? ఇదేనా సంస్కారం? లోకేష్ గారికి మేము తెలియజేసుకునేది ఒకటే, అయ్యా మాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి ద్వేషం లేదు. ఈ దుర్మార్గులు ఈ ప్రాంతంలో కొనసాగిస్తున్న అరాచకాల్ని, ఈ దౌర్జన్యాల మీద ఆవేశంతో మాట్లాడిన మాట వాస్తవం. అది మీకు బాధ కలిగింటే క్షమించమని ఆ రోజే చెప్పినా, ఈరోజు చెప్తామా. మాకు ఈ దౌర్జన్యాల మీద 20 ఏళ్ళుగా పోరాడుతూ ఉన్నాం. వీళ్ళ దౌర్జన్యాల మీద, వీళ్ళ కుట్రలు కుతంత్రాలు మాకు తెలుసు. వీళ్ళు ఈ జిల్లాలో ఇలాంటి వాళ్ళని మీ పార్టీలో పెట్టుకుంటే పార్టీ తుడిచిపెట్టుకొని పోతుంది అనే దానికి ధర్మవరం అయిపోయింది. ఆ సంఘటన జరిగినప్పుడు 14 నుండి 15 మంది ఇన్వాల్వ్ అయినారు. బయట కొంతమంది చూస్తా ప్రోత్సహిస్తున్నారు, సంపన్న డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది, ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ తప్పించి ఇద్దరి మీదేమో కేసు కట్టారు. ఇద్దరి మీద కట్టారు. ఆమెలో నిజాయితీ ఉంటే నిష్పక్షపాతంగా కంప్లైంట్ దారుడు ఏది ఇచ్చినాడు ఆ కేసు దాన్ని అమలు చేయొచ్చు కదా. కంప్లైంట్ దారుడు, బాధితుడు, ఆమెలో నిజాయితీ ఉంటే ఆ బాధితుడు ఏ పేర్లు ఇచ్చినాడో వాళ్ళందరినీ కేసు కట్టియచ్చు కదా. కేసును నీరుగార్చే ప్రయత్నం, అతని మీద సాయంత్రం దాడి, అతని ఇంటి మీద దాడి చేయడం మొదలుపెట్టారు. వాకిలి బౌలు కొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఇంట్లో జయచందర్ రెడ్డి ఒక కొడుకు, అతన్ని కూడా చంపాలని ప్రయత్నం చేశారు. అతను పారిపోయి చెర్లోపల్లికి పోయినాడు. ప్రతిదీ కూడా పోలీసు వ్యవస్థకు అన్నీ తెలుసు.
సుధాకర్ యాదవ్ మాకేమైనా శత్రువా? అతను చేస్తుంటే తప్పుల వల్ల ఈ ప్రాంతం అన్యాయం అవుతుంది కాబట్టి మేము సుధాకర్ యాదవ్ మీద మాట్లాడాల్సి వస్తుంది. ఒక పార్టీ ఒక ఎస్ఐగా, ఒక పోలీసు ఆఫీసర్గా సుధాకర్ యాదవ్ కావచ్చు, సిఐ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లలో 10 రోజుల నుండి కూడా గ్రామానికి తిరిగి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పాల్గొనకూడదని మాట్లాడతారా? మా వెనకమ్మడి మనుషులు తిరగకూడదని ఆలోచనతో ఎందుకు వస్తుంది వాళ్ళకి ఆలోచన? అందుకే నేను చెప్తాను, నేను చంపుకో 29 లోపల చేతనైతే. మేమేం గన్మెన్ లేరు, మీదే ప్రభుత్వం. నీ భర్త 20 మంది ఉంటే నీ భర్తని ఏం చేసినారో ప్రజలు తెలుసు. చేయాలనుకునేవాడు ఏడనే చేస్తాడు, దానికి ఏముంది? భగవంతుని నమ్మినాం, పుట్టించినోడు దేవుడు, తీసుకుపోయేవాడు దేవుడు. రెడీ దేవుడు రమ్మంటే మనం ఆపేకైతుందా? రెడీగా తప్పెట్లు కొట్టుకొని తీసుకుపోతారు దేవుడు రమ్మంటే. సిద్ధంగా ఉందాం, దానికి ఏం భయంలే.